आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। एलबी नगर पुलिस स्टेशन में एक कांस्टेबल के खुदकुशी के वाक़े ने सनसनी फैला दी। रात की ड्यूटी पर तैनात कांस्टेबल जे साई कुमार ने रात 2:30 बजे एलबी नगर एसीपी दफ्तर के रेस्ट रूम में फांसी ले ली। साथियों ने उन्हें फौरी तौर पर करीबी कॉमिनेनी अस्पताल मुंतकिल किया गया, जहां डॉक्टरों ने मुआयने के बाद उनकी मौत की तस्दीक कर दी। पोस्टमार्टम के लिए नाश को उस्मानिया अस्पताल मुंतकिल कर दिया गया है, जबकि मुतवफ़ी कांस्टेबल साई कुमार की वालिदा ने इल्ज़ाम आयद किया कि उनके बेटे को गुज़िश्ता एक हफ्ते से मुबैना तौर पर हिरासत किया जा रहा था। उनका कहना है कि साई कुमार ने फ़ोन पर उन्हें बताया था कि उसे मुसलसल अजियत दी जा रही है। वालिदा ने सवाल उठाया कि अगर साई कुमार ने फांसी लेकर ख़ुदकुशी की तो उसके जिस्म से खून कैसे निकला। उन्होंने इल्ज़ाम लगाया कि अहल खाना के पहुंचने से पहले ही उसे अस्पताल मुंतकिल कर दिया गया और उन्हें लाश भी नहीं दिखाई गई। अहल खाना का इल्ज़ाम है कि जिन लोगों पर साई कुमार की हिफाजत की जिम्मेदारी थी वही उसकी मौत के ज़िम्मेदार हो सकते हैं और अब उसे ख़ुदकुशी करार दिया जा रहा है। अहल खाना ने एक CI पर भी शुबा ज़ाहिर किया और कहा कि वो वाक़े के बाद एक मरतबा भी बाहर नहीं आया। एलबी नगर पुलिस स्टेशन के सामने मुतवफ़ी के अहल खाना में शदीद बेचैनी और गम गुस्सा पाया गया। उन्होंने साई कुमार की मौत की शफाफ तहक़ीक़ात करते हुए ज़िम्मेदार अफराद के ख़िलाफ़ कार्रवाई और ख़ानदान को इंसाफ फराहम करने का मुतालबा किया। 3 గంటలకు వచ్చింది సార్ ఫోన్ ఇటుకెళ్ళి ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు వస్తనే ఉన్నాం సార్ మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయినా కొడుకుని నా బాడీ నాకు చూపెట్టాలి కదా సార్ నా కొడుకుని చూడాలి కదా సార్ వస్తనే ఉన్నాం కదా సార్ 4 గంటలకి వచ్చినాం సార్ మేము మా ముందు ఎట్లా తీసుకోపోయిర్రు హాస్పిటల్ వేసి ఫోన్ చేసిండు సార్ అయితే ఏం చెప్పలేదు సార్ ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు ఇక ఊరిని వేసిర్రు రక్తం ఎట్లా వెళ్ళింది సార్ ఊరిని ఎట్లా పెట్టిర్రు ఎందుకు తాడు కూడా కోసిరు కదా సార్ చెల్లెదు తోల ఉంది కదా సార్ దాన్ని కూడా కోసిరు రక్తం వచ్చింది ఉర్రి వేసుకుంటే ఎరక్తారు సార్ ఉత్సవం వస్తారు సార్ అన్ని చేస్తారు దాంట్లో ఏముందో చూడు మీరు చెక్ చేయండి సార్ ఏం కాదు నా కొడుకు ఇలే చంపిరు ఇలే ఉర్రి పెట్టిరు మళ్ళా ఇలే తాడు కోసిరు మళ్ళా ఇలే చేసిరు సార్ ఇలే జావా కొట్టిర్రు నాకేం తెలుసు సార్ నేనేం చెప్పాలి నేను ఉన్నానా సార్ నైట్ బిడ్డని తెలుసు సార్ బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతా సార్ మళ్ళా 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు ఫోన్ పే పైసలు కొట్టే రేపిస్తామన్నాడు మళ్ళా మంచిగా సీజన్ ముగ్గురు కూడా చెప్పిరు రాత్ర మంచిగానే ఉన్నాడు తిన్నాడు మంచిగా వచ్చిండు డ్యూటీ కూడా వచ్చిండు చెప్పిండు ఇలే సావా కొట్టిరు సార్ నా కొడుకుని సావా కొట్టి ఊరేసిర్రు నేను అంటున్నా సార్ నేను ఎట్లా అంటున్నా గిట్లా అంటున్నా ఊరేసుంటే రక్తం ఎట్లా వస్తుంది మేము చూడొచ్చుగా మాకు చూపెట్టాలిగా మాకన్నా ముందుకు హాస్పిటల్ తీసుకుపోయిర్రు ఉస్మానియా తీసుకుపోయిర్రు నమ్మకన్నా ముందే మేము చూడాలి కదా సార్ మా పెద్ద కొడుకు వచ్చింది కదా సార్ ఇన్నే నానే తీసుకెళ్ళాలిగా అందుకు తోడు తీసుకుపోవాలిగా ఎట్లా తీసుకెళ్ళిరు ఉంది సార్ ఉంది టార్చర్ వేసింటే బాగానే వారం రోజులు టార్చర్ పెట్టుకుంటా ఎందుకని టార్చర్ చేసిండ్రు అందుకని నా కొడుకు టార్చర్ పెట్టిర్రు ఏం తెలియదు సార్ పెట్టిన బిడ్డకు ఫోన్ చేసిందట ఈ సారు నాకు టార్చర్ చేస్తున్నా అక్కడ చేసి చెప్పిందట సార్ ఈరోజు టార్చర్ చేసే వరకే ఇలే మన ఉరి వేసి ఇలే కొట్టి సాగ కొట్టిర్రు రక్తం ఎట్లా వస్తుంది ఉరి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది వారం రోజులు టార్చర్ వేసినట్ట ఎందుకని టార్చర్ వేసిరు నా కొడుకు పెళ్లి చేసుకుంటా నా కొడుకు చిన్న ఏది సార్ చిన్న ఏది ఎట్లా కానీ టార్చర్ చేసిర్రు ఎందుకని సాగ కొట్టి ఉరి వేసిర్రు సార్ మీరే న్యాయం చేయాలి సార్ మేము చేసాం పని చేస్తున్నాం సార్ కొడుకు లేరని బాధపడ్డా సార్ అలా నాయన తాగుంటాడు సార్ ఎప్పుడు తాగుంటాడు సార్ చిన్న ఏజ్ లో పని బాధపడ్డా సార్ నా కొడుకు లేక బాధపడి కన్నా సార్ కానీ ఇంత మోసం చేసిరు సార్ నన్ను ఇంత ఇలే చేసిరు సార్ ఇలే సాగొట్టిరు సార్ మొత్తం ఇలే చేసిరు మన్నం పై ఇలే చేసిరు సార్ చంపేసారు ఆయనని చూపించకుండా కామినీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. కామినీ హాస్పిటల్ నుంచి ఉస్మానికి తీసుకుపోయారు. నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు ఉస్మానికి చూపించినాకనే ఉస్మానికి తీసుకుపోవాలి. చూపించకుండా తీసుకుపోయారు. వచ్చేవరకు తీసుకుపోయారు వాళ్ళని. రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడిండు.
మంచిగానే మాట్లాడి నిన్న గిట్ట మాట్లాడి ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు, మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగానే వచ్చిందంట ఆయన ఇంటికి, హాస్టల్లో ఉంటారు, హాస్టల్ నుంచి మంచిగానే వచ్చిందంట. కనీసం బ్లడ్ చచ్చిపోయిన కరెక్టే, ఊరే పెట్టుకుని కరెక్టే. ఎందుకు బ్లడ్ ఎందుకు వస్తుంది? బ్లడ్ రాకుండా ఉండాలి కదా, బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన, అసలు ఏం చెప్పట్లేరు, బయటికి వెళ్తలేడు, కనీసం ఆయన చూపిస్తలేరు గిట్ట ఆయనని. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆ సార్ ఎవరు నాకు తెలియదు. ఒకసారి మీద అయితే అనుమానం ఉంది, ఆయన బయటికి వెళ్ళిన మాట్లాడతాడు గిట్ట ఆయన పేరు నాకు తెలియదు. మరి వారం రోజుల నుంచి ఆయన టార్చర్ పెట్టారు. సిఐ సార్ అంటే ఆయన బయటికి వెళ్తలేడు, ఆ సారు చూపిస్తలేరు గిట్ట, ఇప్పటికీ చూపిస్తలేరు ఆయన.